నిన్న తిరుపతి, నేడు సింహాచలం. రేపు ఎక్కడ ఏం జరుగుతుందోనని భక్తులు వణికిపోతున్నారు. ఏపీలో అసలు ఏం జరుగుతోంది? చీటికి మాటికి దేవాలయాల వద్ద ఘటనలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? గత పాలకుల పాపం వెంటాడుతుందా? ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యమా? అధికారులు మొద్దు నిద్ర వేయడం లేదా? తప్పులు ఎవరు చేసినా అనుభవించేది మాత్రం అన్యం పుణ్యం ఎరుగని భక్తులే. 4 నెలల్లో 2 ఘటనలు జరిగితే ఏమైంది యంత్రాంగం? ఇంకా మాట్లాడితే స్వయంగా అక్కడే ఉన్నారు. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా అక్కడే ఉన్నారంట, కొంతమంది మంత్రులు అక్కడే ఉన్నారంట. మంత్రులు ఎక్కడ ఉన్నా కానీ ఈ రకమైనటువంటి దుర్ఘటన జరగటాన్ని అసలు ఎలా చూడాలి? ఇది 300 రూపాయలు పెట్టి కొనుక్కునేటటువంటి ఒక దర్శనానికి సంబంధించిన క్యూ లైన్. అది అంటే డబ్బులు పెట్టుకొని దర్శనం చేసుకోవడానికి నుంచున్నా కానీ భక్తులకి భద్రత ఉండదన్నమాట. సరే, డబ్బులా ఫ్రీయా అది పక్కన పెడదాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భద్రత కల్పించడం అనేది ప్రభుత్వ బాధ్యత. ఇంకొకటి, సంవత్సరానికి ఒక్కసారి జరిగేది ఈ చందనోత్సవం అనేది. ఏ స్థాయిలో భక్తులు వస్తారో తెలుసు. ఆ టైంలో పేరుకు సమ్మర్ ఉన్నా కానీ ఇప్పుడు మనం చూస్తున్నాము తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు. సమ్మర్లో కూడా వర్షాలు పడుతుంటే క్యూములో నింబస్ మేఘాలు అనేది ఉన్నప్పుడు భారీ స్థాయిలో పిడుగులు పడతాయి, వడగళ్ళ వాన పడుతుంది, ఈదురుగాలు వస్తాయి. వర్షాకాలంలో పడే వర్షానికి ఈ టైంలో పడే వర్షానికి గాలికి తేడా ఉంటుంది. ఆ సంగతి తెలుసు. ఏదో సింపుల్గా ఈరోజు దేవాదాయ శాఖ మంత్రి గారు అదేదో ప్రకృతి వైపరీత్యం అన్నట్టు మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఆయన అంత సీనియర్ మినిస్టరు. అప్పుడు అంతే ఏదో అందరూ మాట్లాడిన తర్వాత 2 రోజులకు వచ్చాడు ఆయన మీడియా ముందుకి. ఇప్పుడు అంతే ఏదో ఉత్సవ విగ్రహాలలాగా ఉన్నారు మంత్రులు. అసలు కన్సర్న్ మినిస్టర్స్ మాట్లాడరు పూర్తిగా. అదేమంటేనేమో ప్రకృతి వైపరీత్యం అంట. అది ప్రకృతి వైపరీత్యం కాదు, అది క్లియర్గా తెలుస్తుంది. మ్యాన్ మేడ్ డిజాస్టర్ అది. ఇట్స్ క్రిమినల్ నెగ్లిజెన్స్ ఆన్ పార్ట్ ఆఫ్ ది అఫీషియల్స్ అండ్ ద గవర్నమెంట్. మ్యాన్ మేడ్ డిజాస్టర్ అది. ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. అది 10 రోజుల క్రితం కట్టిన గోడ, అసలు ఆ 10 రోజుల క్రితం కట్టిన గోడలు కూడా కూలవు. సరే, ఎక్కడో పైన కొండ మీద నుంచి విపరీతమైన వర్షం పడింది, గాలి, అరే దానికి సపోర్ట్గా దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటారు. సరే, కట్టారు పో, దాని పక్కనే క్యూ లైన్ పెట్టడం ఏంటో, దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోపోవటం ఏంటో, అసలు టోటల్గా ఫెయిల్యూర్. వీళ్ళు మాత్రం చక్కగా విఐపి దర్శనాల కోసం మాత్రం అర్ధరాత్రులు అక్కడే కూర్చున్నారు మంత్రులు. అదేమంటేనేమో వర్షాల మీదను న్యాచురల్ డిజాస్టర్ అని చెప్పేసి తోసేయటం లేదు, జరిగిపోయిన దానికి ఒక సంతాపం ప్రకటించడం, 25 లక్షలు అనౌన్స్ చేయటం. 25 లక్షలు ఎంతసేపు? ఇంకా మాట్లాడితే ఎవరికైనా కానీ కొంతమందికి ఉపయోగం, అది పక్కన పెడదాం. ప్రాణాలే ఇంపార్టెంట్, ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ. ఇద్దరు చనిపోయిన వాళ్ళలో 2 భార్యాభర్తలు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. 25 లక్షలు పెద్ద విషయం ఏంటి వాళ్ళకి? 2 సంపాదించుకుంటున్నారు టీసీఎస్ వాటిల్లో. సరే, డబ్బులు పక్కన పెడితే ఇట్స్ ఏ మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని క్లియర్ కనపడుతుంది. మానవ తప్పితం ఇది. మరి దీనికి ఈ రకంగా రెస్పాండ్ అవటాన్ని ఎలా చూడాలి? లేదంటే కనుక నిజంగానే అది న్యాచురల్ డిజాస్టర్గా భావించాలా సార్? ఆడియో మ్యూట్లో ఉంది సార్. ఆడియో మ్యూట్లో ఉంది. కృష్ణాంజలి గారు మీట్లో లేనండి, కరెక్ట్ గానే ఉంది. మీ మాట నాకు వినపడుతుంది. 8 మంది భక్తులు చనిపోవటం అనేటువంటిది బాధాకరమైనటువంటి విషయం. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేయటం, అదేవిధంగా ప్రభుత్వం పరంగా కూడా వెంటనే ముఖ్యమంత్రి డీజీపీ, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిఎస్ వీళ్ళందరితో కూడా సమావేశం నిర్వహించడం, ఏంది ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశం ఎలా జరిగింది అనేటువంటి దాని మీద 3 ఉన్నతాధికారులతో ఒక కమిటీ వేయటం, 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కూడా ప్రభుత్వం రెస్పాండ్ అవటం అనేటువంటిది జరిగింది. దీంతో పాటుగా చనిపోయినటువంటి మృతుల కుటుంబాలకు 25 లక్షలు పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినట్టుగా నేను చూసాను. అదేవిధంగా క్షతగాత్రులకు సంబంధించినటువంటి విషయంలో కూడా 3 లక్షలు వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళకు వైద్య ఖర్చులు కూడా మేము భరిస్తాం, 3 లక్షలు ఇస్తాం క్షతగాత్రులకి అని ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడే మనం డిబేట్ ముందు దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు విన్నాం. ఆయన మాట్లాడినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి ఏమంటున్నారు? మంత్రి, ఇది ఒక జాతీయ విపత్తు, లేకపోతే ఏదో విపత్తు వల్ల జరిగింది ఇది అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. అంటే వర్షం పడింది కాబట్టి విపత్తు అని అనుకోవటానికి, వర్షం పడి గోడ కూలింది కాబట్టి మనం ముందు ఎక్స్పెక్ట్ చేయగలమనంటే, ఆ వర్షానికి గోడ కూలేటువంటి పరిస్థితులు ఇప్పుడు సపోజ్ సింహాచలం చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాల్లో ఎన్ని గోడలు కూలాయి ఆ వర్షానికి, అదే ప్రాంతంలో
అదే గాలులు వర్షాలు వచ్చినాయి కదా, ఎక్కడన్నా గోడలు కూలాయా? అదేవిధంగా ఆ గోడకు సంబంధించినటువంటి విషయంలో ఆ గోడ నిర్మించి ఒక 20 రోజులు 10 రోజులు ఎన్ని రోజులు అయినాయి అని అంటున్నారు. ఓకే, ఒక కొత్త గోడలు ఎప్పుడు కూడా ఒకవేళ వర్షం పడ్డా లేకపోతే ఇంకోటి ఉన్నా కానీ పటిష్టంగా ఉంటాయి తప్ప ఈ వర్షానికే కూలిపోయేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి? ఒకటి ఆ విధంగా గోడ నిర్మాణంలో పూర్తిగా డొల్లతనం ఉంది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఈ రోజున హోంమంత్రి అనిత కూడా మాట్లాడారు. ఆవిడ మాట్లాడినటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనం ఒకసారి గమనిస్తే, గత ఈ చందనోత్సవం ఉంది, ఇలాగ భక్తులు వస్తారని తెలుసు, అందుకోసమనే గత 2 రోజులు 3 రోజుల నుంచి కూడా మేము దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం అనేటువంటి విషయానికి కూడా ఆవిడ చెప్పారు. మరి ఆవిడ క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు ఈ గోడ దగ్గర ఎలాగూ టికెట్లు తీసుకునేటువంటి భక్తులందరూ నుంచుంటారని తెలుసు. ఒకవేళ ఆ గోడకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇటీవల కొత్తగా నిర్మించిన గోడ అయితే దాని పటిష్టత ఏంటి, ఒకవేళ పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగితే ఏమన్నా ఇబ్బంది వస్తుందా ఏంటి అనేటువంటి అంశాలని పరిశీలించారా లేదా? మరి పరిశీలించకుండా ఊరికినే మేము అంతా పరిశీలించాం 3 రోజులు అన్ని ఏర్పాట్లు చూసామనంటే గోడ ఎలా కూలింది? దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళ వైపు నుంచి మాట్లాడేటువంటి మాటలు, మీరు ఇంకొక ప్రస్తావన కూడా చేశారు ఇందాక, ఆ ఆ ప్రమాదం జరిగినటువంటి సమయంలో లోపల గుడి లోపల ఉన్నటువంటి వాళ్ళు హోంమంత్రి కుటుంబీకులు, నాకు తెలిసి కొండపల్లి శ్రీనివాస్ రాష్ట్ర మంత్రి వాళ్ళ కుటుంబీకులు, అదేవిధంగా సింహాచలం సంబంధించినటువంటి ఆలయ అనువంశిక ధర్మకర్త అయినటువంటి అశోక్ గజపతిరాజు వాళ్ళ కుటుంబీకులు అందరూ లోపల ఉన్నారండి వాళ్ళందరూ. మరి ఎక్కడా కూడా ఈ సమస్య వచ్చింది ఎవరికి వచ్చిందంటే వాళ్ళందరూ ఎవరు విఐపీలు కాబట్టి వాళ్ళు హాయిగా రైట్ రాయల్కి వెళ్ళి లోపల కూర్చున్నారు. వాళ్ళకు వర్షమైనా వరదైనా వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమి లేదు, వాళ్ళు హాయిగా కూర్చున్నారు. సమస్య అంటే ఎవరిది? 300 రూపాయలు టికెట్ పెట్టుకొని కొనుక్కొని వెళ్ళేటువంటి వాళ్ళ భక్తులకు సంబంధించినటువంటి సమస్యగా ఉంది ఇక్కడ రెండో అంశం ఏంటి అని అంటే, ఇది పూర్తిగా క్రిమినల్ నెగ్లిజెన్సీ అండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కేవలం కమిటీలు వేయటము, ఆ కమిటీ ఏం జరిగింది ఏంటి అని తెలుస్తాం అనేటువంటి విధంగా ఇది కంటి తుడుపు చర్య తప్ప ఇంకొకటి కానే కాదు. అందుకని నేను విమర్శగా కాదు ఒక సూచన చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అని అంటే ఈ క్రిమినల్ నెగ్లిజెన్సీ అంటే నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యం ఉంది కాబట్టి హత్యా నేరం కింద కేసు నమోదు చెయ్యాలి. ఎవరి మీద? ఎవరైతే ఆ గోడని నాసి రకం మెటీరియల్తో కట్టారో వాళ్ళ మీద, అదేవిధంగా ఆ విధమైనటువంటి గోడ నిర్మాణానికి సంబంధించినటువంటి తనిఖీలు చేసినటువంటి అధికారుల మీద, అదేవిధంగా ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఈవో వాళ్ళకి సంబంధించినటువంటి ఈ ఏర్పాట్లు పరిశీలించినటువంటి వాళ్ళ మీద ఈ ప్రమాదానికి సంబంధించి 8 మంది మృతికి హత్యా నేరం కింద కేసు నమోదు చేసి విచారణ జరిపించాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అనేటువంటిది నేను ఒక సూచన చేస్తున్నా. ఎందుకు ఇలాగా మనం ఇంత తీవ్రంగా అసలు హత్యా నేరం ఎలా పెడతారండి అని మీరు అడగొచ్చు. ఇది మొదటిసారిగా జరిగింది, మీరు ఇందాక ప్రస్తావన చేశారు. అంటే మనము దున్నకూతు మీద వాన పడ్డట్టు అని అంటాం చూసా సామెత, అలాగా తోలుమందం వ్యవహారం అనేటువంటిది ప్రభుత్వాలకు ఉండకూడదు. ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళకి కోపం వస్తే రావచ్చేమో, రానివ్వండి. ఎందుకంటే ఇంతమంది మనుషులు చనిపోతుంటే లేనటువంటి బాధ తోలుమందం అన్నప్పుడు మాత్రం బాధ ఎవరికి వచ్చినా దానికి మీరు అనుభవించాల్సిందే. మొన్నే కదంటే జనవరి 8వ తేదీన అనుకుంటా. ఇన్ని దశాబ్దాల చరిత్రలో వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి గుడిలో టీటీడీకి సంబంధించినటువంటి దాంట్లో అసలు ఎప్పుడన్నా తొక్కిసలాట జరిగిందా? మరి తొక్కిసలాట్లో 6 చనిపోయిన తర్వాత మేల్కోవాలా? ప్రభుత్వం మేల్కోనక్కర్లేదా? ఏం చేశారు ఆ రోజున? ఏం మాట్లాడారు? అందరూ వెళ్ళారు, పొలమంటూ ఆడికి వెళ్ళారు. చైర్మన్ ఈవో తిట్టుకున్నారు, వీళ్ళ మీద చైర్మన్ మీద వీళ్ళు ఆగ్రహం చేశారు, ఈవో మీద ఆగ్రహం వ్యక్తం చేసి తీరా చేసింది ఏంటంటే ఈ ప్రభుత్వానికి ఒకటి ఉంది, ఒక జిందా తిలిస్మాత్, అన్ని రకాల జబ్బులకి ఒకటే వైద్యం ఉంటుంది, అది జిందా తిలిస్మాత్ అని ఉంటుంది, అది అడ్వర్టైజ్మెంట్ లో కూడా వస్తూ ఉంటుంది చూడండి. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా ఏమైనా జరగనండి, ఎవరైనా చావనండి, ఏమైనా ఈ రాష్ట్రంలో జరిగినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ పాపం. దానివల్లని టిటిడి అప్పుడు జరిగినటువంటిది అదే కదా. బహుశా నాకు తెలిసైతే సింహాచలం విషయంలో మరి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, లేకపోతే వాడు గోడ ఎవడు కట్టారు, లేకపోతే వైసీపీ
ఆయనలో గట్టింది ఏమైనా ఉందా, అలాంటిది ఏమో ఇంకా రాలే నాకు తెలిసి. అయితే వీళ్ళకి అజెండా తెలుసు మాత్రం ఇంకా బయటికి రాలేదు. అంటే వీళ్ళకి ఘటనలు జరుగుతున్నా కూడా ఇంకా కూడా దీని మీద పాఠాలు నేర్చుకోకుండా, పరిష్కార మార్గాలను వెతకకుండా ఈ విధంగా ప్రాణాలను పోగొట్టేటువంటి విధంగా చేస్తున్నారు అని అంటే ఈ పాపం ఎవరిది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది, హోంమంత్రి అనితాది, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కాదా? వీళ్ళకి ఎవరు బాధ్యత వహిస్తారని చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకి? వాళ్ళకి 25 లక్షలు ఇవ్వచ్చు, ఏమైనా చేయొచ్చు, మీరు అన్నట్లుగా డబ్బులు ప్రధానమైనటువంటి అంశం కాదు, చనిపోయినటువంటి ప్రాణాలను తీసుకోవాలి. అలాగని విపత్కర పరిస్థితులు ఘటనలు జరగవా, మీరు అదే పనిగా మాట్లాడుతున్నారు అని అనొచ్చు. అంటే ఘటనల మీద ఘటనలు జరిగి మళ్ళీ అదే తరహా తప్పులు జరిగి ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటే దీన్ని ఏమనాలి? అంటే మనకేమన్నా ఈ విధమైనటువంటి క్రౌడ్ మేనేజ్మెంటో లేకపోతే డిజాస్టర్ మేనేజ్మెంటో మనకు తెలియదా అండి? మనం చేయలేమండి? మన దగ్గర అలాంటి వ్యవస్థలు లేవా? డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన వ్యవస్థలు లేవా? అరే ముఖ్యమంత్రి రోజు లెగిస్తే ఏం చెప్తాడండి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడబోతున్నాం పోలీసు శాఖలో, అదే విధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాలనలో మేము వాట్సాప్కు సంబంధించినటువంటి మీరు మెసేజ్లు ఇస్తే మేము ప్రభుత్వానికి సంబంధించినటువంటి సేవలు అందిస్తాం. అదే విధంగా డ్రోన్స్ ద్వారాగా మీరు ఈ మధ్య కాలంలో గమనిస్తే మొన్న కలెక్టర్ల సదస్సులో ఒక నోట్ రిలీజ్ చేశారండి. డ్రోన్స్ ద్వారా గట పోలీసులు ఎక్కడెక్కడ ఎవరు బహిరంగ ప్రదేశాల్లో మందు తాగుతున్నారు ఏంటి వాళ్ళను గుర్తించి కేసులు పెట్టారట. మీరు ఉపయోగించాల్సినటువంటి టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్స్, లేకపోతే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇవన్నీ ఎక్కడ ఉపయోగించాలి? ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉపయోగించాల్సినటువంటి పరిస్థితి ఉంటే రోజు మీరు టెక్నాలజీ గురించి మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి ఉంటాడు, మంత్రులు ఉంటారు. ఈ రోజున మళ్ళీ ఈ విధంగా ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటే ఏమనాలండి? ఏమనంటేనేమో కోపం వచ్చేస్తుంది. నేను ఒకటంటానండి, చంద్రబాబు నాయుడు కనీసంగా ఇప్పుడు కాదు, ఆయన ఇంతకు ముందు 2014 నుంచి 19 సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా రాజమండ్రి పుష్కరాల సమయంలో 25 మంది చనిపోయింది. ఆ రోజున చనిపోయినప్పుడు నిజంగా ఆయన పశ్చాత్తాపడి ఈ విధమైనటువంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అనేటువంటి జరగకుండా ఉండాలనేటువంటి విషయం ఆయన నిజాయితీగా సమీక్షించుకొని ఉంటే ఇప్పుడు ఇవి జరుగుతాయని నేను అడుగుతున్నాను. ఆయన ఎందుకు సమీక్షించుకోలేదు? ఆయన మీద తప్పు రాకూడదని. కనీసంగా కామన్ సెన్స్ అండి. తక్కువ సమయంలో ఎక్కువ మంది తక్కువ ప్రదేశాలకు ఎవరైనా గుమిగూడితే అక్కడ తొక్కిసలాట్లు జరుగుతాయి. ఈ విధంగా ఏదైనా సరే విపత్కర పరిస్థితులు వస్తే ఎక్కువ ప్రాణాలు కోల్పోతాయి అనేటువంటిది కనీసమైనటువంటి పరిజ్ఞానం. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి ఒక చిన్న స్థాయి అధికారి కూడా ఇది చెప్పగలడు. దీన్ని పరిష్కరించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ప్రభుత్వాల దగ్గర ఉన్నాయి. ఇది కేవలం మానవ నిర్లక్ష్యం, అది కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం. దీనికి బాధ్యత వహించాల్సింది మాత్రం ప్రభుత్వాలు. ఒకవేళ వీళ్ళు ఎన్నైనా మాట్లాడొచ్చండి. నేను ఒకటి చెప్తాను, నేను అనుకుంటున్నాను, దేవుడి మీద ఎవరైనా నమ్మొచ్చు నమ్మకపోవచ్చు ఏదైనా విషయం, ఇలాగా దేవాలయాలలో భక్తులకు సంబంధించినటువంటి ప్రాణాలు కోల్పోయేటువంటి విధంగా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలని ఒకవేళ ప్రజలు క్షమించినా సరే మరి వీళ్ళని దేవుడు క్షమిస్తాడో లేదో నాకైతే తెలియదు.